హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నామంటే వేరియబుల్స్. సో, ఈ వేరియబుల్స్‌ని మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైనా చూడొచ్చనమాట. లైక్ సి గాని, జావా గాని, పైథాన్ గాని, గో గాని ఇలా ఎటువంటి ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో గూడా కామన్‌గా ఉండే కాన్సెప్ట్ ఏంటి అంటే వేరియబుల్స్. ఓకే. సో, ఈరోజు వీడియోలో మనం ఈ వేరియబుల్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అండ్ ప్రాక్టికల్‌గా కూడా డిస్కస్ చేద్దాం. సో, వీడియోనైతే ఫుల్‌గా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్లాస్ కదా! సో, ఈ గ్లాస్‌లో మనం ఏ డేటాని ఫిల్ చేయొచ్చు. లైక్ వాటర్‌ని ఫిల్ చేయొచ్చు, కూల్ డ్రింక్స్, పెట్రోలు, డ్రింక్స్ ఏమైనా సరే ఈ గ్లాస్ అంటే ఈ కంటైనర్‌లో మనం ఏ డేటా అయినా స్టోర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఈ గ్లాస్‌ని మనం వేరియబుల్ లేదా కంటైనర్ అని చెప్పేసైతే అనుకుందాం. ఓకే. సో, ఈ కంటైనర్‌లో మనం ఏదైతే డేటాని ఫిల్ చేస్తామో, ఆ డేటాని ఇక్కడ ఆబ్జెక్ట్ లేదా వాల్యూ అని చెప్పేసైతే మనం పిలుస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఈ వేరియబుల్‌లో ఈ వాటర్ అనే వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇక్కడేంటి మనం ఈ స్టోరింగ్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే, ఒక అడ్రెస్. ఆ అడ్రెస్సే నథింగ్ బట్ వేరియబుల్. సో, ఈ వేరియబుల్‌లో ఈ వాటర్ అనే ఆబ్జెక్ట్ ఆర్ వాల్యూనైతే మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, అగైన్ ఇప్పుడు ఈ వేరియబుల్‌లో నేను వాటర్‌కి బదులు వేరే ఆబ్జెక్ట్ ఏదైనా రీప్లేస్ చేయాలి అనుకుంటే, మనం ఈజీగా రీప్లేస్ చేయొచ్చనమాట. సో, చూడండి ఇప్పుడు నేను అదే వేరియబుల్‌కి అదే అడ్రెస్‌లో ఇప్పుడు కూల్ డ్రింక్ అనేదైతే మనం రీప్లేస్ చేసాం. ఓకే. సో, ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ అటు ఇటు అవ్వచ్చు. మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. డోంట్ వరీ. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ పరంగా చూస్తే వేరియబుల్ ఇన్ పైథాన్ ఏ వేరియబుల్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ నేమ్ దట్ రిఫర్స్ టు ఎ వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్. సో, మనం ఏదైతే స్టోర్ చేయాలి అనుకుంటున్నామో దానిని మనం వాల్యూ లేదా ఆబ్జెక్ట్ అని చెప్పేసి అయితే మనం పిలుస్తామనమాట. ఓకే. సో, ఈ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ దేర్ వాల్యూస్ క్యాన్ చేంజ్ త్రూఔట్ ది ప్రోగ్రామింగ్స్ ఎగ్జిక్యూషన్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వేరియబుల్స్‌లో ఈ స్టోరేజ్‌లో మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. త్రూఔట్ మన ప్రోగ్రామింగ్స్‌లో. మనం ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఒక నేమ్‌ని మనం డిఫైన్ చేసామప్పుడు. అలానే మనకి ప్రోగ్రామింగ్ రాస్తూ అదే వేరియబుల్స్‌కి మనం ఇంకొక వాల్యూ అయితే ఇస్తామనమాట. ఓకే. సో, అది మనం ప్రాక్టికల్‌గా చూసినప్పుడైతే మనకు అర్థమవుతుంది. డోంట్ వరీ. ఓకే. సో, మనకి ఈ ఆపరేటర్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్‌ని యూజ్ చేసి ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూనైతే మనం అసైన్ చేస్తున్నాం. ఓకే. సో, మనం ఒక జనరల్‌గా ఒక సింపుల్ క్వెషన్ ఏదైనా అడగొచ్చంటే వేరియబుల్‌కి వాల్యూని ఏ ఆపరేటర్ యూజ్ చేసి అసైన్ చేస్తారు అని చెప్పేసి అడిగితే మనం ఈక్వల్స్ టు అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం అని చెప్పేసైతే మనం ఆన్సర్ చేయాలి. ఓకే. సో, కొన్ని ఎగ్జాంపుల్స్‌ని తీసుకున్నట్టయితే ఇంటిజర్. సో, ఇక్కడుంది కదా! ఎక్స్ ఈక్వల్స్ టు 10. సో, ఇక్కడ ఈ 10 అనే వాల్యూని మనం ఏ అడ్రెస్‌లో స్టోర్ చేసామంటే ఎక్స్. సో, ఇక్కడ ఈ ఎక్స్ ఏమవుతుందండి? ఈ ఎక్స్ అనేది మనకి వేరియబుల్ అవుతుందనమాట. అలానే ఇప్పుడు మనకి ఫ్లోట్‌లో చూసుకున్నట్టయితే ఇవి డేటా టైప్స్ అనమాట. సో, మనం ఏ డేటా టైప్స్ అయినా సరే వేరియబుల్స్‌కి అసైన్ అయితే చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను ఈ ఫ్లోట్ డేటా టైప్‌ని ఇక్కడ వై అనే వేరియబుల్‌లో అయితే స్టోర్ చేస్తున్నా. అలానే స్ట్రింగ్. సో, ఈ స్ట్రింగ్ డేటా టైప్‌ని కూడా నేను నేమ్ అనే వేరియబుల్‌ని డిఫైన్ చేసుకొని అయితే అసైన్ చేసుకుంటున్నాననమాట. ఓకే. సో, ఇది మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మన వేరియబుల్స్‌ని డిఫైన్ చేసి అయితే మనం ప్రోగ్రామింగ్‌ని అయితే కంటిన్యూ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చెక్ చేసుకున్నట్టయితే సో, ఇది మన పైచాన్ కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌గా ఏం చేసాం? జస్ట్ నార్మల్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తే ఒక అవుట్‌పుట్‌ని అయితే ప్రింట్ చేసాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే. జాన్. సో, లెట్ మీ రన్ దిస్ కోడ్. సో, చూడండి మనకి జాన్ అనే అవుట్‌పుట్ అయితే వచ్చింది కదా! సో, ఇప్పుడు అలానే మనం ఇప్పుడు వేరియబుల్స్‌ని డిఫైన్ చేసి మనం ప్రింట్ ఎలా యూజ్ చేయాలో చెక్ చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వేరియబుల్‌ని అయితే డిఫైన్ చేస్తున్నా. ఇక్కడ నేను జాన్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాననమాట. ఇప్పుడు నేను ప్రింట్ ఓకే. నేమ్. సో, ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి జాన్ అనే అవుట్‌పుట్ అయితే వస్తుంది.
ఓకే. సో, చూడండి మనకి జాన్ అనే అవుట్‌పుట్ అయితే వచ్చింది కదా! అగైన్ జాన్. సో, ఇక్కడ మనకేం జరుగుతుంది? ఈ జాన్ అనే నేమ్‌ని ఆర్ వాల్యూని నేమ్ అనే వేరియబుల్‌కైతే మనం అసైన్ చేసాం. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాల్యూని మనం నేమ్‌కి అసైన్ చేస్తున్నామో, మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ వేరియబుల్స్‌ని ఎప్పుడు డిఫైన్ చేసామో ప్రింట్ నేమ్. అంటే ఏంటి? ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఉండే వాల్యూని ప్రింట్ చెయ్యు అని చెప్పేసైతే మనకి పైథాన్‌కి చెప్తున్నాం. సో, అందుకే నేను జాన్ అని చెప్పేసైతే మనకి ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు నాకు మళ్ళీ అగైన్ సేమ్ వేరియబుల్ నేమ్‌తో నేను ఇంకొకటి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాననమాట. ఓకే. సో, ఇమ్రాన్. సో, ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అని చెప్పేసి రన్ చేయాలని చూస్తే మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. ఓకే. సో, యాస్ పర్ థిస్ మనకి నేమ్ అనే వేరియబుల్ ఉంది. సో, మనకి ఇక్కడ నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో, వేరియబుల్ అనేది సేమ్. బట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్. సో, ఇప్పుడు మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చెక్ చేద్దాం. సో, చూడండి మన అవుట్‌పుట్ వచ్చేసి ఇమ్రాన్. సో, ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? సో, మనం ఎప్పుడైతే వేరియబుల్స్‌లో ఉండే వాల్యూని చేంజ్ చేసుకుంటూ పోతామో, ప్రీవియస్‌గా ఉండే వాల్యూ అనేది డిసపియర్ అయిపోయి ప్రెజెంట్ కా ప్రెజెంట్ ఏదైతే వాల్యూ ఆ వేరియబుల్‌కి అసైన్ అయితే ఉందో, ఆ అవుట్‌పుట్‌ని మాత్రమే మనకి ఇస్తుందనమాట. ఓకే. సో, అదే మనకి డెఫినిషన్ కూడా చెప్తుందనమాట. సో, ఇప్పుడు వన్స్ అగైన్ నేను ఇక్కడ ఈ వేరియబుల్‌నైతే నేమ్ చేంజ్ చేసుంటా. సో, ఇమ్రాన్ అనే వాల్యూ మనకి నేమ్2 అనే వేరియబుల్ అయితే స్టోర్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేనేంటి ప్రింట్ నేమ్ అనే వేరియబుల్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఈ నేమ్‌కి ఏ వాల్యూ అసైన్ అయ్యింది? జాన్ అనే వాల్యూ అయితే అసైన్ అయింది. సో, ఇప్పుడు మనకి ఈ ఇమ్రాన్ అనే అవుట్‌పుట్‌లో మనకి జాన్ అని చెప్పేసి రావాలనమాట. సో, ఇప్పుడు వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో, చూడండి మనకి జాన్ అనే అవుట్‌పుట్ అయితే వచ్చింది కదా! సో, ఇలానే మనం వేరియబుల్స్‌కి డిఫైన్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఫైనల్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్‌నైతే డిఫైన్ చేస్తున్నాం. ఈక్వల్స్ టు నేమ్ ప్లస్ నేమ్2. ఓకే. సో, ఇక్కడ నేను నేమ్ అనే ప్లేస్‌లో ఫైనల్. సో, ఇప్పుడు మనకేంటి ప్రింట్ ఫైనల్. ఫైనల్ అనే వేరియబుల్‌నైతే మనం ఇక్కడ ప్రింట్ ఫంక్షన్‌కి యూజ్ చేసాం. సో, ఏంటి ఫైనల్ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఆ వాల్యూస్ అనేవి మనకి అవుట్‌పుట్‌లో అయితే రావాలి. సో, ఇక్కడ నేమ్ ఉంది. నేమ్ ప్లస్ అంటే ఏంటి? ఈ బోత్ అనేవి కన్‌కాటినేట్ అయ్యి మనకైతే వాల్యూ రావడం జరుగుతుందనమాట. ఓకే. సో, రన్. సో, చూడండి జాన్, ఇమ్రాన్ అని చెప్పేసి అయితే మనకి ఇలా అవుట్‌పుట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే. సో, ఇప్పుడు వన్స్ అగైన్ నేను ఇంకొక వేరియబుల్‌ని అయితే డిఫైన్ చేస్తాను. సో, నేమ్ 3 ఈక్వల్స్ టు స్పేస్. ఇక్కడ నేను స్పేస్‌నైతే డిఫైన్ చేశాననమాట. ఓకే. సో, 3 ప్లస్ నేమ్ 2. ఓకే. సో, ఇప్పుడు నేను ఎన్ని వేరియబుల్స్‌ని డిఫైన్ చేశాను? నేమ్2, నేమ్3 3 వేరియబుల్‌నైతే డిఫైన్ చేశాను. అండ్ ఆల్సో ఫైనల్. ఇలా 4 వేరియబుల్‌నైతే డిఫైన్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ ఫైనల్ అవ్వగానే ఈ 3 కూడా కన్‌కాటినేట్ అయ్యి మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. సో, చూడండి జాన్ స్పేస్, స్పేస్ ఈస్ నథింగ్ బట్ థిస్ నేమ్3 అనే వేరియబుల్. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? వేరియబుల్స్‌లో మనం డేటా టైప్స్‌ని కాకుండా స్పేసెస్‌ని గూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం కదా! పైథాన్ లాంగ్వేజ్‌లో స్పేస్‌కి గూడా మెమరీ అని చెప్పేసైతే తీసుకుంటుందనమాట. మెమరీ స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అలానే మనం ఇన్‌పుట్ ఫంక్షన్‌ని గూడా యూజ్ చేసుకొని అయితే ట్రై చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్4 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నా. ఇన్‌పుట్, ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. టెల్ మీ యువర్ నేమ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రింట్, ప్రింట్ నేమ్4. ఓకే. సో, లెట్ మీ గివ్ హాష్
ఓకే. సో, ఇప్పుడు నేను నేమ్4ని ప్రింట్ చేస్తే మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. అంటే ఏంటి? నేమ్4లో మనకి ఏ వేరియబుల్ ఉంది ఇక్కడ? ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రింట్‌ని రన్ చేయాలని చూస్తానో మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. టెల్ మీ యువర్ నేమ్. మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో, జాన్ ఎంటర్. సో, చూడండి ప్రింట్. మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది. ఏ ఎర్రర్ ఇది? ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్. PRANT. సో, చూడండి మనకిక్కడ క్యాపిటల్ లెటర్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మనకి ఎర్రర్ అనేవి రాకుండా వస్తుందనమాట. సో, చూడండి జాన్. సో, చూడండి జాన్ అని చెప్పేసి అయితే మనకి ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం వేరియబుల్స్‌కి వాల్యూని అసైన్ చేసి అయితే వర్క్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు అలానే మనం ఇంకా ఎక్స్‌ట్రాగా ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే. సో, ఇప్పుడేంటి? నేను మళ్ళీ ప్రింట్ ఇంకొక కొత్త వేరియబుల్‌నైతే డిఫైన్ చేస్తాను. ఓకే. టోటల్. టోటల్ వేరియబుల్స్‌కి డిఫైన్ చేసి ఇక నేను నేమ్ 4 ప్లస్ ఏజ్. ఓకే. సో, ఎంటర్ ప్రింట్ టోటల్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ వస్తుంది? ఐ మీన్ ఏ అవుట్‌పుట్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ప్రింట్ టోటల్. టోటల్ అనే వేరియబుల్. ఈ టోటల్ అనే వేరియబుల్‌లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి? నేమ్4. నేమ్4 ఈస్ నథింగ్ బట్ దిస్ ఇన్‌పుట్ ఫంక్షన్. కన్కాటినేట్ అవుతూ మనకి ఈ ఏజ్. సో, ఇలా మనకి ఏ అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ కోడ్. టెల్ మీ యువర్ నేమ్. జాన్. ఎంటర్. సో, చూడండి మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో, లెట్ మీ హ్మ్. మనకిక్కడ ఎర్రర్ దేనికొచ్చింది అంటే, ఇక్కడ మనకి ఈ నేమ్ అనేదేంటి? స్ట్రింగ్. సో, ఇక్కడ ఈ స్ట్రింగ్‌ని మనం ఇక్కడ ఇది 50 అనేది ఇంటిజర్. మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్‌లో ఎట్ ఎ టైమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని ఐ మీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని మనం అవుట్‌పుట్ చేయాలని చూస్తే, మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ ప్రాపర్టీ అనేది చేంజ్ చేయాలనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఓకే. సో, ఈ నేమ్4కి ప్రాపర్టీ ఏంటి? ఈ నేమ్4 అనేది స్ట్రింగ్. సో, ఆ స్ట్రింగ్ అనేది ఒక ప్రాపర్టీ. సో, ఇప్పుడు ఏజ్ అనేది ఇంటిజర్. ఇంటిజర్ అనేది ఇప్పుడు ప్రాపర్టీ. అంటే ఏంటి? ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్. సో, ఎట్ ఎ టైమ్ మనం స్ట్రింగ్, ఇంటిజర్‌ని అయితే కన్కాటినేట్ చేయలేం. సో, అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఈ ఇంటిజర్‌ని మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాలనమాట. సో, ఎలా కన్వర్ట్ చేస్తామంటే STR. ఓకే. సో, బ్రాకెట్ క్లోజ్. సో, ఇప్పుడేం జరుగుతుంది? ఇది గూడా స్ట్రింగ్ అండ్ ఆల్సో ఇది గూడా స్ట్రింగ్. సో, అండ్ ఆల్సో ఇక్కడ మీరు గుర్తుపట్టుకోండి. ఎప్పుడైతే మనం ఒక వాల్యూకి ఆ వాల్యూ ముందు స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్ అనేది మనం డిఫైన్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ ఇంటిజర్ అనేది కూడా మనకి స్ట్రింగ్‌గా కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడైతే మనకి ఎటువంటి ఎర్రర్స్ రాకుండా అయితే మనకి అవుట్‌పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, చూద్దాం. లెట్ మీ రన్ దిస్ కోడ్. సో, చూడండి టెల్ మీ యువర్ నేమ్. జాన్. సో, చూడండి జాన్ 50 అని చెప్పేసి మనకి ఎటువంటి ఎర్రర్స్ రాకుండా ప్రింట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే. సో, అది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. మనకింకా వేరియబుల్స్‌లో డిఫరెంట్ కైండ్స్‌గా మనం ఈ వేరియబుల్స్ మీద వర్కౌట్ చేయొచ్చు. సో, మనం టోటల్‌గా మన పైథాన్ సిరీస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ సెషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ. సీ యూ టుమారో.